ఈ పేరు కోడి పేరును ఆకర్షిస్తుంది. రసాయనం అన్నది పువ్వు లోపల ఉన్న కోడి పేరును ఆకర్షించి మళ్ళీ ఎగిరిపోవచ్చు కదా, ఈ ఒక్క ట్యూబే పెట్టుకోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఇది ఎందుకు అని అంటే ఈ పువ్వు లోపల ఉన్న ఈ పురుగుని రసాయనం ఆకర్షించి వెంటనే ఈ రసాయనం ఎక్కడుందో అక్కడ అతుక్కునేటట్టు ఈ జిగురు అట్టలు పెట్టామన్నమాట. ఏంటి అని అంటే మనము ఏ విధమైన రసాయనాలు ఉపయోగించుకోకుండా చిన్న రసాయనంతో అంటే పురుగు మందులు, విషపూరితమైన పురుగు మందులు ఉపయోగించకుండా ఏ రసాయనానికైతే పేను పురుగు పువ్వు లోపల నుంచి ఆకర్షింపబడుతుందో దాన్ని ఈ యొక్క పొలంలో పెట్టుకొని వచ్చిన దాన్ని మళ్ళీ పురుగు మందులు ఏమీ కొట్టకుండా దాన్ని చంపకుండా దేంతో అంటే ఈ జిగురు అట్టల ద్వారా అతుక్కొని అక్కడే చనిపోయేటట్లు ఇది ఒక శాస్త్రీయంగా నిరూపించబడిన టెక్నాలజీ. ఇది మన ప్రాంతంలో మనకి ఇచ్చారు. నేనే అడిగాను అనమాట. నేను మిరప మీద పనిచేసిన శాస్త్రవేత్త అనుభవం. నాకు ఇష్టమైన పంట ఏంటంటే మిరప, ఎందుకంటే నా పిహెచ్డి కూడా మిరప మీదే. అందుకని చెప్పి ఏంటి రైతులకు అవసరమైంది ఏం చెయ్యాలి అని చెప్పేసి నేను గత సంవత్సరం నుంచి చేస్తుంటే డాక్టర్ సుభాకరన్ గారిని బెంగళూరులో, ఆయన మేడం ఇది బాగా పనిచేస్తుంది మీ రైతులకు ఇవ్వండి అని అంటే ఈరోజు తీసుకొని వచ్చాము. ఇది ఉచితంగా మీకు ఇస్తున్నాం, మీరు పెట్టండి, ఒక సహాయం నాకు చేయండి. ఒక కట్టకి పేను, నల్ల పేను, కోడి పేను ఎన్ని ఆకర్షింపబడ్డాయి అని ఒక్క మాట మేడంకి చెప్పినా చాలు. ఇదండి. అంటే మా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే గవర్నమెంట్ కూడా అదే రైతులకి సహాయం చేయమంటుంది. రైతులు అన్నదాత సుఖీభవ అంటుంది. రైతులకి సహాయం చేసుకుని వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే అందరి దేశం అంతా సంతోషంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఉచితంగా మేము ఈ యొక్క టెక్నాలజీని, శాస్త్రాన్ని మీ వద్దకు తీసుకొచ్చాము. ఇది మీ వరి మీ మిరప తోటల్లో పెట్టుకోండి. మీకు ఇంకా కావాలంటే కూడా నేను తెప్పించి ఇస్తాను. ఒక 10 మంది రైతుల పేర్లు ఆధార్ కార్డులు ఇస్తే మీకు ఎన్ని కావాలో అవి నేను ఉచితంగా తెప్పించి, నేను ఉండేది కూడా న్యూస్ వీడియో కాబట్టి ఓన్లీ డ్యూటీకి వెళ్ళి వస్తుంటాను. వచ్చేటప్పుడు మేడంకి ఇవ్వమన్నా నేను ఇస్తాను. ఓకేనండి. ఈ విధంగా మీరు ఈ యొక్క మిరపలో కోడి పేరును లేదా నల్ల తామర పురుగుని ప్రకృతి పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క టెక్నాలజీ మేము ముందుకు తీసుకొచ్చాము. ముఖ్యంగా ఏంటంటే మన ముందు తరాన్ని క్యాన్సర్ రహితంగా, విషపూరితమైన పురుగు మందులు వాడకుండా మిరప మనం తింటాం, పచ్చిమిర్చి కానీ కూరల్లోని మిరపకాయ పంట కింద పడింది ఏ కూర ఏ ఇల్లు కూడా ఉండదు కాబట్టి మనకి ప్రధానమైన పంట. దీనిలో విషరహితమైన సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క ట్రాప్స్ తీసుకొని రావటం. ఇది మీరు వినియోగించుకోండి. ఈ రైతులు అంటే బెంగళూరు శాస్త్రవేత్తలు కూడా వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నది, అంటే ఇలా చేశాము అని మీరు మాట్లాడితే నేను యూట్యూబ్, వాట్సాప్లో కూడా మీ వీడియోస్ అప్లోడ్ చేయాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే మా యూనివర్సిటీలో నేను ఎక్స్టెన్షన్ సైంటిస్ట్. అంటే మేడం వాళ్ళు మీరు పథకాలు చెప్తారు, మేమేమో రైతులు చేసింది పాపులరైజ్ చేయాలన్నమాట. ఎంత శాస్త్రమైనా రైతు పొలంలో చేయాలన్నదే శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం. అది మానవాళికి ఉపయోగపడాలి. ఈ శాస్త్రాన్ని మీ తోటల్లో పెట్టుకొని మీరు ఈ యొక్క కోడి పేరుని సమర్థవంతంగా యాజమాన్యం చేస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడంకి, గ్రామ పెద్దలకి, ఇప్పటివరకు ఓపికగా ఉన్న మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.